వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ విత్ మీ చక్రవర్తి. 74 ఏళ్ల స్వతంత్ర భారతం ఎన్నో విజయాలు సాధించింది. కానీ ప్రజారోగ్యం మాత్రం నానాటికి తీసుకట్టుగా మారుతోంది. కరోనా వైరస్ వైద్య రంగంలో డొల్లతనాన్ని బయటపెట్టింది. చికిత్స సంగతి దేవుడెరుగు. కనీసం మందులకు దిక్కులేక లక్షల మంది అలమటిస్తున్నారు. మహమ్మారి సమయంలోనూ మానవత్వానికి తిరోధకాలిచ్చిన ప్రైవేట్ ఆసుపత్రులు శవాలతోనూ బేరాలాడుతున్నాయి. ఎన్నేళ్లైనా ఆరోగ్యం మెరుగుపడదా? ప్రైవేట్ దోపిడీకి అడ్డుకట్ట పడేదెప్పుడు? పాలకులు కళ్ళు తెరిచేదెప్పుడు? దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్లైనా ప్రజారోగ్య రంగాన్ని మెరుగుపరచడంలో మాత్రం ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. నానాటికి తీసికట్టు నాగంబొట్లు అన్న చందంగా పరిస్థితి తయారైంది. మారుమూల ప్రాంతాలు గ్రామాల సంగతి పక్కన పెడితే పట్టణాలు నగరాల్లో కూడా అందరికీ మెరుగైన వైద్యం నేటికి అందని ద్రాక్షగానే మిగిలింది. దేశం సాంకేతికంగా వైజ్ఞానికంగా ఎంతో చక్కని ప్రగతి సాధిస్తోంది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలుస్తోంది. ఇటీవలే జీడీపీ పరంగా ఫ్రాన్స్ను వెనక్కి నెట్టి ప్రపంచంలో 5వ పెద్ద దేశంగా ఆవిర్భవించింది. 2020 కల్లా బ్రిటన్ను నెట్టి 4వ స్థానంలో నిలుస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ అభివృద్ధి ఫలాలు అంతిమంగా ఎవరికి దక్కుతున్నాయో తెలియని విచిత్ర పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ప్రకటిస్తున్న అభివృద్ధి అంతిమంగా ఎక్కువ శాతం ప్రజలకు అందడం లేదని ఇటీవలి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక స్పష్టం చేస్తోంది. మొత్తం 195 దేశాలలో రక్తహీనత, పౌష్టికాహార లోపం వంటి అంశాల ఆధారంగా తయారు చేసిన ఆరోగ్య సూచీలో భారత్ 175వ స్థానంలో ఉండడం ఆందోళన కలిగించే విషయం. జీడీపీ ప్రపంచ జనాభాలో మనకంటే చిన్నవైన మలేషియా, సింగపూర్, భూటాన్, దక్షిణ కొరియా దేశాలు ఆరోగ్య సూచీలో మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. మన దేశం మాత్రం గతంతో పోలిస్తే ర్యాంకింగ్స్లో మరింతగా దిగజారింది. దేశంలో 68% జనాభా ఇంకా దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారు. దుర్భర జీవన పరిస్థితులు, పేదరికం, ఆకలి చావులు, పౌష్టికాహార లోపంతో మహిళలు, వృద్ధులు, పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇటీవల జాతీయ కుటుంబ సర్వే నివేదిక ప్రకారం 51% మహిళలు, 32% పిల్లలు, 42% వృద్ధులు రక్తహీనత సమస్యతో పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా 5 ఏళ్లలోపు పిల్లల్లో 40% రక్తహీనత సమస్యలు ఎదుర్కొంటుండగా 22% ఎదుగుదల లోపాలతో సతమతమవుతున్నారు. ఎనీమియా, మెనింజైటిస్, కాల్షియం లోపాల కారణంగా ఏటా 2 లక్షల మహిళలు, పిల్లలు, వృద్ధులు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారన్న భయంకర నిజాలు క్షేత్రస్థాయిలో అందరికీ ఆరోగ్యం అనేది పాలకుల నినాదమే గాని నిజం కాదని స్పష్టం చేస్తున్నాయి. దేశంలో ఆసుపత్రుల పాలవుతున్న రోగులలో 40% రక్తహీనతతో బాధపడుతున్న వారే. కరోనా మనకు చూపెట్టింది ఏంటంటే ఒక బ్రహ్మాండమైన లోటు. ఈ ప్రపంచంలో భారతదేశంలో అన్నీ ఉన్నాయనుకుంటే మన హెల్త్ సెక్టర్ చాలా పేద దేశాల కంటే చాలా తక్కువగా ఉన్నదని మాత్రం తెలిసింది. ఇది ఇంప్రూవ్ చేయటం చాలా సులభం. ఎక్కువ ఫండ్స్ అలాట్ చేయాలి. అలాగే రాజకీయ నాయకులు రాష్ట్రాల్లో కూడా ఎలక్షనే దృష్టి పెట్టుకొని మిగతా ఖర్చు చేయకుండా ఉండి కొన్ని రోజుల పాటు హెల్త్ కేర్ సెక్టార్కి, హెల్త్కి చక్కగా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఈ డబ్బు చాలా మార్పు వస్తాయి. ప్రసవ సమయంలో రక్తహీనత, ఇతర ఇన్ఫెక్షన్ల కారణంగా ఏటా 1,00,000కు పైగా బాలింతలు, నవజాత శిశువులు అర్ధాంతరంగా మరణిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సత్ఫలితాలనివ్వడం లేదు. తెలుగు రాష్ట్రాలకొస్తే జాతీయ ఆరోగ్య సూచీ ప్రకారం 12, 13వ స్థానాల్లో ఉన్నాయి. ప్రభుత్వ ప్రచారార్భాటాలను ఈ గణాంకాలు సవాల్ చేస్తున్నాయి. 5 ఏళ్లలోపు చిన్నారులలో 20% డయేరియా బారిన, 31% తక్కువ బరువుతో బాధపడుతున్నారు. ఇక 40 సంవత్సరాలు దాటిన మహిళల్లో 53% పౌష్టికాహార లోపం, రక్తహీనత, కాల్షియం లోపాలతో, పురుషులలో 31% ఈ సమస్యలతో బాధపడుతుండడం పాలకులు సిగ్గుపడాల్సిన విషయం. ప్రభుత్వ వైద్య రంగం పాలకుల పుణ్యమాని నానాటికి నిర్వీర్యమైపోతోంది. అనారోగ్యం, వైద్య చికిత్సలకయ్యే అధిక వ్యయం వలన ఏటా 6 లక్షల మంది దారిద్ర్య రేఖ దిగువకు జారిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం 1990లోనే దేశవ్యాప్తంగా జాతీయ పౌష్టికాహార రక్తహీనత నివారణ పథకాలను ప్రవేశపెట్టిన ఏటా 2,000 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నా అవి క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికీ దేశంలో గర్భిణుల్లో కేవలం 35% మాత్రమే ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఉచితంగా లభిస్తున్నాయి. పిల్లల్లో కేవలం 26% మందికి మాత్రమే ఉచిత వైద్య పరీక్షలు, పౌష్టికాహారం లభిస్తున్నాయి. 2010లో కేంద్రం అట్టహాసంగా ప్రారంభించిన శిశు సంరక్షణ పథకం కింద ఆహార భద్రత, మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ కింద ఏటా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న పరిస్థితిలో మార్పు లేదు. ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా ఏటా 3 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు, 4.5 లక్షల దాకా మూత్రపిండాలు, శ్వాసకోశ వ్యాధులకు ప్రజలు గురవుతున్నారు. వచ్చే 2 దశాబ్దాల్లో ఈ సంఖ్య రెండింతలవుతుందన్న సదరు నివేదిక
ప్రభుత్వాలకు కనువిప్పు కావాలి. రక్తపోటు, వంధ్యత్వం, శిశు మరణాలు, ప్రసవ సమయంలో బాలింతల మరణాల సంఖ్య ఆందోళనకర స్థాయికి పెరుగుతోంది. 80% పైగా జనాభాకు ఎటువంటి ఆరోగ్య బీమా రక్షణ లేకపోగా ప్రతి సంవత్సరం సొంతంగా వైద్య ఖర్చులను భరించడం వలన లక్షల మంది దారిద్ర్య రేఖ దిగువకు చేరుతున్నారన్న గణాంకాలు ప్రజల అసహాయ స్థితిని, ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని తేటతెల్లం చేస్తున్నాయి. అంతర్జాతీయంగా ఎవరికి వారు సొంతంగా వైద్య ఖర్చులను భరించే జనాభా సగటున 18% కాగా మన దేశంలో మాత్రం 65%గా ఉంది. గ్రామాలలో 72%, పట్టణాల్లో 80% ప్రజలు ఆర్థిక స్తోమత లేకున్నా ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఏటా ప్రజారోగ్యానికి 20,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఘనంగా ప్రకటించుకునే ప్రభుత్వం ఈ నిధులు ఎక్కడికి పోతున్నాయో, ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతున్నాయో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవడం ఎంతో అవసరం. జనారోగ్యమే జాతికి మహాసౌభాగ్యమని పాలకులు విశ్వసిస్తే ఇప్పటికైనా రక్తహీనత, పోషకాహారం లేమి నుంచి ప్రజల్ని, ముఖ్యంగా బాలలు, మహిళలను బయటపడేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన దేశంలో తీసుకుంటే వైద్య రంగం బాగా అభివృద్ధి చెందాలి. అందరికీ, పేదవాళ్ళైనా ధనికులైనా అందరికీ వైద్యం అందుబాటులో ఉండాలి. డాక్టర్లు కానీ, మందులు కానీ, హాస్పిటల్ కానీ అందుబాటులో ఉండాలి అంటే దానిపైన చేసే ఖర్చు కూడా తగిన రీతిలో ఉండాలి. దాదాపు 130 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి? ప్రతి సంవత్సరం ఎంతమంది డాక్టర్లు అవుతున్నారు? ఎంతమందికి ఎన్ని రకాల మందులు మనము అందుబాటులో ఉంచుతున్నామని చూస్తే హాస్పిటల్స్ మనకు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. తర్వాత పట్టణాల్లో హాస్పిటల్స్ ఉన్నాయి. తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్, అలాగే రాజధానిలో హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ ఇవి తగినన్ని లేవు అనేది ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిన విషయం. ప్రమాదకర దీర్ఘకాలిక వ్యాధులు దేశ ప్రజలను కుంగదీస్తున్నాయి. ఇవి దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. క్యాన్సర్, హృద్రోగాలు, మధుమేహం, శ్వాసకోశ రుగ్మతులు వంటి వ్యాధుల్లో ఏదో ఒకదాని వల్ల దేశంలో 20% బాధపడుతున్నారని అధ్యయనంలో తేలింది. వీటి చికిత్సకు 2012 నుంచి 2030 మధ్య కాలంలో 415 లక్షల కోట్లు ఖర్చవుతుందని ఓ అంచనా. నేషనల్ హెల్త్ సిస్టమ్ రిసోర్స్ సెంటర్ సహకారంతో అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ పార్ట్నర్షిప్ టు ఫైట్ క్రానిక్ డిసీజ్ కొన్నేళ్లుగా అధ్యయనం నిర్వహించి ఒక నివేదికను వెల్లడించింది. ఈ ఎన్సీడీల వల్ల 2030 నాటికి సుమారు 321 లక్షల కోట్ల ఆదాయాన్ని భారత ఆర్థిక వ్యవస్థ కోల్పోనుందని పేర్కొంది. 2005-15 మధ్య మధుమేహం, హృద్రోగాలు, స్ట్రోక్తో భారత్ 15.87 లక్షల కోట్ల ఆదాయం కోల్పోయింది. ఈ వ్యాధులపై అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దేశంలో సాధారణ పరిస్థితుల్లోనే వైద్య రంగంలో విపరీతమైన దోపిడీ జరుగుతోంది. ఇక ఇప్పుడు కరోనా టైంలో చెప్పక్కర్లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులలేమి ప్రైవేట్ ఆసుపత్రులకు అనుకోని వరంగా మారింది. ప్రజల భయాన్ని, అనుమానాల్ని, అపోహల్ని పెంచి పోషిస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు కరోనా టైంలో బ్రహ్మాండంగా బిజినెస్ చేస్తున్నాయి. కరోనా అందరికీ నష్టాలు మిగిల్చినా ప్రైవేట్ ఆసుపత్రులకు మాత్రం ఫుల్ బిజినెస్ తెచ్చిపెట్టింది. కరోనా బాధితుల ప్రాణాలు నిలపాల్సింది పోయి దోపిడీయే లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి ప్రైవేట్ ఆసుపత్రులు. కొత్తగా ప్యాకేజీ వైద్యం వచ్చింది. ఇందులో అడుగడుగునా దోపిడీయే. కరోనా నిర్ధారణకు సిటీ స్కాన్ చేయిస్తున్నారు. లక్షణాలున్నాయంటూ ప్యాకేజీ మాట్లాడుతున్నారు. అనధికారికంగా అడ్మిట్ చేసుకుని రోజువారీగా లక్షల రూపాయలు గుంజుతున్నారు. వైద్యుల ఫీజులు, మందులకు అదనంగా వసూలు చేస్తున్నారు. కొన్ని ఆసుపత్రులు అయితే ఏకంగా ప్రభుత్వ వైద్యులు, సిబ్బందితో వైద్యం చేయిస్తూ ప్యాకేజీల రూపంలో లక్షలు గడిస్తున్నాయి. కరోనా ఓ వ్యాపారంగా మారింది. కొందరు వైద్యులు దీనిని అదునుగా తీసుకుని దోపిడీకి తెరలేపారు. కరోనా ప్రారంభంలో ప్రైవేట్ ఆసుపత్రులు సాధారణ జబ్బులతో వచ్చిన వారికి కూడా వైద్యం అందించలేదు. జూన్ నెల వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో ప్రభుత్వం అవసరమైన వసతులు, వైద్య సేవలు అందించలేకపోతోంది. ఈ దశలో ప్రభుత్వం సీరియస్గా తీసుకుని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా కరోనా బాధితులకు వైద్యం అందేలా చూసింది. అదే వాటికి కలిసొచ్చింది. అప్పుడే కరోనాను సిటీ స్కాన్ ద్వారా నిర్ధారించవచ్చని వైద్య వర్గాలు వెల్లడించాయి. దీనిని ఆసరాగా చేసుకుని వైరస్ లక్షణాలతో ఎవరైనా ఆసుపత్రులకు వస్తే వైద్యులు సిటీ స్కాన్ చేయిస్తున్నారు. తమ ఆసుపత్రుల్లో ఉంటే అక్కడే చేస్తున్నారు, లేదంటే స్కానింగ్ సెంటర్లతో ఒప్పందం చేసుకుని అక్కడికి పంపిస్తున్నారు. సిటీ స్కాన్కు గతంలో 2,000 తీసుకునేవారు, ఇప్పుడు 6,000 వరకు దోపిడీ చేస్తున్నారు. కరోనా ముసుగులో దోపిడీకి తెరలేపడంతో ప్రైవేట్ ఆసుపత్రుల ఆదాయానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రైవేట్ హాస్పిటల్స్ పేషెంట్స్ దగ్గర డబ్బులు దోచుకుంటున్నాయనే దాంట్లో చాలా అసలు అనుమానమే లేదు. చూస్తున్నాం. నా దగ్గర కొన్ని బిల్స్ ఉన్నాయి, చూస్తే అసలు ఆశ్చర్యపడడం కాదు, మూర్ఛపడిపోవాలి. కొన్ని బిల్స్ హాస్పిటల్స్వి
లక్షల్లో కాదు, టెన్స్ ఆఫ్ ల్యాక్స్లో వస్తున్నాయి. అది ఏవో లిస్టులో వస్తున్నాయి. ఇది ఎందుకు వస్తున్నాయి? అసలు పబ్లిక్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇంకా ఓవర్ క్రౌడెడ్ అయిపోయి అక్కడ శుభ్రత లేకుండా, అసలు అక్కడ బ్యూరోక్రాటిక్ ప్రొసీజర్స్, నీకు టెస్ట్ తీసుకోకుండా నేను అసలు అడ్మిట్ చేసుకోని అనడం. అసలు నువ్వు అక్కడ హాస్పిటల్కి వెళ్తే నువ్వు టెస్ట్ చేసి నువ్వు అడ్మిట్ చేసుకో, పాజిటివ్ లేకపోతే నువ్వు బయటికి పంపించేసే, కానీ గేట్ దగ్గర నుంచి అసలు టెస్ట్ లేదని నువ్వు అక్కడ బయటకు పంపించేస్తే ఏమవుతుంది? ప్రస్తుతం అందరికీ కరోనా భయం పట్టుకుంది. తమకు కరోనా అటాక్ అయిందేమోనని తెగవర్రీ అవుతున్నారు. కాస్త జలుబు జ్వరం చేసినా, కొంత అలసటగా అనిపించినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగినా హడలిపోతున్నారు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడీకి తెరతీశాయి. భయంతో వచ్చిన వారిని మరింత భయపెట్టి భారీగా దోచుకుంటున్నాయి. వారి భయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని లక్షలు దండుకుంటున్నాయి. ఇప్పటికే పలు రకాల మోసాలకు పాల్పడుతున్న ప్రైవేట్ ఆసుపత్రులు తాజాగా మరో దోపిడీకి తెరలేపాయి. అదే ఆక్సిజన్ లెవెల్స్. ఆక్సిజన్ లెవెల్స్పై ప్రైవేట్ ఆసుపత్రులు పచ్చి అబద్ధాలు చెబుతున్నాయి. అమాయకుల నుంచి దోచుకుంటున్నాయి. ఆక్సిజన్ స్థాయిల పేరుతో ప్రజల్ని భయపెడుతున్నాయి. పరిస్థితి సీరియస్గా ఉందని ఆసుపత్రిలో చేరాలని హడలగొడుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిబ్బంది మాటలు నమ్మిన అమాయకులు లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. కరోనా చికిత్స పేరుతో అనేక ప్రైవేట్ ఆసుపత్రులు అడ్డగోలుగా ప్రజలను మోసం చేస్తున్నాయి. రోగులు అప్పుల పాలై రోడ్డున పడేలా ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొందరు రోగులకు ప్లాజ్మా అవసరమని, ప్రస్తుతం అది అందుబాటులో లేదని, దాతలు దొరకడం లేదని చెప్పి ఆ పేరుతో లక్షల రూపాయలు గుంజుతున్నాయి. కొన్నిసార్లు వెంటిలేటర్పై ఉన్న రోగులకు ప్లాజ్మా చికిత్స చేస్తున్నట్టు అనేక ఆసుపత్రులపై ఆరోపణలున్నాయి. వాస్తవానికి వెంటిలేటర్పై ఉన్న వారికి ప్లాజ్మా థెరపీ చేసినా ఉపయోగం ఉండదని నిపుణులు చెబుతున్నారు. కానీ రోగులు, వారి కుటుంబ సభ్యుల భయాన్ని ప్రైవేట్ ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. అలాగే సాధారణ ధరలకు రెమిడెసివిర్ ఇంజెక్షన్లు తెప్పించి వాటిని రోగులకు అత్యవసరం పేరిట బ్లాక్లో కొన్నట్లు చెప్పి డబ్బులు గుంజుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధిక ధరలున్న మరికొన్ని మందులను కూడా ఇలాగే వాడుతూ ఎక్కువ బిల్లులు వేస్తున్నాయి. ఇక కొందరు రోగులకు నెగిటివ్ వచ్చినా వారికి రిపోర్ట్లు వెంటనే ఇవ్వకుండా చికిత్స పేరిట అనేక ఆసుపత్రులు మోసం చేస్తున్నాయి. కరోనాతో చనిపోయిన వారి విషయంలోనూ ప్రైవేట్ ఆసుపత్రులు అమానవీయంగా ప్రవర్తిస్తున్నాయి. కరోనా లాంటి శతాబ్దపు మహమ్మారి వచ్చినా తమ పద్ధతి మార్చుకోవడం లేదు. మార్చురీ నుంచి శవం కదలాలంటే లక్షల రూపాయల బిల్లు కట్టాల్సిందేనని మృతుల బంధువుల్ని డిమాండ్ చేస్తున్నాయి. అదేమంటే వన్ టైం సెటిల్మెంట్ స్కీములు కూడా అమలు చేస్తున్నాయి. మరికొన్ని ఆసుపత్రుల్లో శవాల్ని కూడా ఐసీయూలోనే ఉంచి బతికే ఉన్నారని అబద్ధాలు చెబుతూ లక్షల రూపాయలు గుంజుతున్నాయి. ఇలా కరోనా టైంలో ప్రైవేట్ ఆసుపత్రుల లీలలు అన్నీ ఇన్ని కాదు. టెలిమెడిసిన్ దగ్గర నుంచి కరోనా మృతుల శవాల తరలింపు వరకు అడుగడుగునా అడ్డగోలు దోపిడీ చేస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజల భయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని క్యాష్ చేసుకుంటున్నాయి. ప్రజలను అమాయకులను చేసి తప్పుడు పరీక్షలు, తప్పుడు రిపోర్ట్లతో లక్షలు దండుకుంటున్నాయి. కాబట్టి ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందకుండా, భయపడకుండా ఆలోచనతో, అవగాహనతో నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలని సూచిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు మొదట బెడ్లు బ్లాక్ చేస్తున్నాయి. కనీసం ఐసోలేషన్ సదుపాయం కావాలన్నా అదనపు సొమ్ము చెల్లించాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నాయి. చాలా ఆసుపత్రుల్లో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల సిఫార్సులు కూడా పనిచేయడం లేదన్నది బహిరంగ రహస్యమే. కార్పొరేట్ ఆసుపత్రుల్లో బెడ్లకు వేలంపాట నిర్వహిస్తున్నారు. ఎవరెక్కువ రేటు చెల్లిస్తే వారికే బెడ్డు. ఇక కొందరు బడాబాబులు చాలా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ముందస్తుగానే అడ్వాన్స్డ్ రిజర్వేషన్ చేయించుకున్నారు. దీంతో చాలా బెడ్లు ఖాళీగా ఉన్నా అవి నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి అందుబాటులోకి రావడం లేదు. కరోనా పేరుతో సాధారణ వైద్యాన్ని గాలికి వదిలేసిన ప్రైవేట్ ఆసుపత్రులు కోవిడ్ చికిత్సకు పర్మిషన్ రాగానే విశ్వరూపం ప్రదర్శించడం మొదలుపెట్టాయి. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై ఫిర్యాదులతో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వ ఆధీనంలోని వైద్య సౌకర్యాల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం 50% పడకలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాల ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకు ప్రైవేట్ యాజమాన్యాలు కూడా అంగీకరించడంతో విధి విధానాలు కూడా ఖరారయ్యాయి. దేశంలో వైద్య రంగం దుస్థితిలో ఉందని అందరికీ తెలుసు. 130 కోట్ల మంది ప్రజలకు కనీస స్థాయిలో కూడా వైద్యం అందించలేకపోతున్న ఆరోగ్య రంగంలో సంస్కరణలు అవసరమని నిపుణులు మొత్తుకుంటున్నారు. దేశ జీడీపీలో కనీసం 2.5% నిధులైనా కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఎవరేం చెప్పినా కరోనా లాంటి మహమ్మారులు వచ్చినా భవిష్యత్ ఆరోగ్య సవాళ్లపై ప్రభుత్వాలకు సరైన ప్రణాళిక లేకుండా పోతోంది. ఇతర దేశాలతో పోల్చితే వైద్య రంగానికి మన దేశంలో కేటాయిస్తున్న నిధులు చాలా తక్కువ. జీడీపీలో కనీసం 2.5% ఈ రంగానికి కేటాయిస్తే భవిష్యత్తులో ఆరోగ్యపరమైన సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కోవిడ్-19 ప్రపంచాన్ని భయపెడుతోంది. అమెరికా, బ్రిటన్, ఇటలీ వంటి దేశాలతో పోల్చితే మన పరిస్థితి కొంత మెరుగు.
వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం వేగంగా స్పందించినా ఇటువంటి ఉపద్రవాన్ని మనం ఎప్పుడూ చూడలేదు. ఆరోగ్య సేవలకు అధికంగా నిధులు కేటాయించాలి. అమెరికా జీడీపీలో 18% సొమ్ము ప్రజారోగ్యానికి ఖర్చు చేస్తున్నారు. మన దేశం ఆరోగ్య సేవల రంగంపై వెచ్చించే మొత్తం జీడీపీలో 1.3%. ఈ మొత్తాన్ని కనీసం 2.5%కైనా పెంచాలి. వైద్యుడు రోగి నిష్పత్తి మెరుగుపడాలి. ప్రస్తుతం వైద్యులపై ఎంతో ఒత్తిడి పడుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి స్పెషాలిటీ వైద్య సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే అంటువ్యాధుల వ్యాప్తిపై నిఘాకు 2004లో ప్రారంభమైన ఐడిఎస్పీని మరింతగా పటిష్టపరచాలి. ప్రైవేట్ ఫార్మా సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తూనే ఐడిపిఎల్ లాంటి ప్రభుత్వ రంగ ఫార్మా సంస్థలను పునరుద్ధరించి తీరాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన ఆరోగ్య వ్యవస్థ యొక్క మేడిపండు స్వభావాన్ని వెల్లడి చేసింది. ఆరోగ్యంలో అంతర్జాతీయ ప్రమాణాలు అందుకున్నాము చికిత్సలో అని చెప్పిన మనం ఈ దేశంలో ఉన్న అభాగ్య భారతీయులకు మటుకు అది అందుబాటులో లేదన్న కఠోర సత్యాన్ని ఇప్పుడు గుర్తించి కళ్ళు తెరవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజల అనారోగ్యమే నీ అనారోగ్యంతో నేను బతకాల్సి వస్తుంది, నన్ను క్షమించు అని ప్రతి వైద్యుడు హిపోక్రటిస్ ఓత్తో మొదలు పెడతాడు. కానీ ఆ స్పృహలో కనీసం కొంతైనా ఈ వ్యవస్థకు ఉంటే ఈ సమయంలో ఆదుకునేవాళ్ళు. కరోనా ఒకటే కాదు, కరోనా వచ్చిన తర్వాత మిగిలిన వ్యాధులకు సంబంధించిన చికిత్సలు కూడా తగ్గిపోయాయి. అంతకుముందు 86% మంది ఆసుపత్రులకు వెళ్తుంటే ఇప్పుడు 40% మంది కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇది ఒక పెద్ద సవాల్గా తీసుకోవాలి, సిగ్గుచేటైనటువంటి పరిస్థితిగా మనం తీసుకోవాలి. వుహాన్లో కరోనా వలె మన దేశంలో ఎక్కడైనా సరే ఏ అంటువ్యాధి ప్రబలినా దాన్ని చురుగ్గా అరికట్టేందుకు ఐడిఎస్పీ విశేషంగా తోడ్పడుతుంది. ఈ ప్రతిస్పందన వ్యవస్థను పటిష్టపరచడమే ప్రస్తుత కరోనా మహమ్మారి మనకు నిర్దేశిస్తున్న మొదటి కర్తవ్యం. సమృద్ధ నిధులు, తగిన సిబ్బందిని సమకూర్చడం ద్వారా ఐడిఎస్పీ నిరంతరం క్రియాశీలకంగా ఉండేలా ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలి. ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లాలోనూ అంటువ్యాధుల నిఘా విభాగం ఉండి తీరాలి. ఈ విభాగాలన్నీ తప్పనిసరిగా కేంద్ర నిఘా విభాగంతో అనుసంధానమై ఉండాలి. ఈ విభాగాలకు నేతృత్వం వహించే సీనియర్ అధికారులు కనీసం నెలకొకసారి సమావేశమవ్వాలి. అంటువ్యాధుల కల్లోల కాలంలో అయితే అవసరం ఏర్పడినప్పుడల్లా వారు విధిగా సమావేశమవ్వాలి. దురదృష్టవశాత్తు గత కొద్ది సంవత్సరాలుగా రాష్ట్ర, జిల్లా విభాగాలు పనిచేయడం లేదు. జిల్లా విభాగాలైతే సిబ్బంది కొరతను కూడా తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. ఆరోగ్య రంగంలో ప్రభుత్వ మదుపులు సమృద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రజారోగ్య భద్రతా వ్యవస్థ చురుగ్గా ఉండి ప్రతి ఒక్కరికి ఆరోగ్య భద్రతా భరోసా సమకూరగలదని కేరళలో ఇటీవల నిఫా అంటువ్యాధి నియంత్రణ తీరుతెన్నులు స్పష్టం చేశాయి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్ రంగానికి అప్పగించేందుకు కొన్ని రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకోవడంపై నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఔషధ తయారీ రంగం రూపురేఖలు, పనిచేస్తున్న తీరుతెన్నులను సమీక్షించాలి. ఇది మన రెండో కర్తవ్యం. చైనా నుంచి క్రియాశీల ఔషధ తయారీ పదార్థాల సరఫరాకు అంతరాయం ఏర్పడిన తరుణంలో ఫార్మా రంగ వ్యవహారాల్ని పునఃసమీక్షించాలి. ప్రపంచ దేశాలకు తయారైన మందుల సరఫరాదారుల్లో భారత్ అగ్రగామిగా ఉంది. అయితే బల్క్ డ్రగ్ సరఫరాలకు మన దేశం చైనాపై ఆధారపడడం ఒక వైపరీత్యం. పారాసెటమాల్, మెట్ఫార్మస్ మొదలైన అత్యవసర ఔషధాలు, యాంటీబయాటిక్స్ను కూడా మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అత్యవసర మందులకు సైతం మనం పొరుగు దేశంపై ఆధారపడడం పరిశ్రమకు మేలు చేస్తుందేమో గానీ ప్రజారోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. గత శతాబ్ది చివరి దశ కాలంలో భారతీయ ఔషధ తయారీ రంగం ఇతోధిక పురోగతికి 1971లో తీసుకొచ్చిన పేటెంట్ చట్టం విశేషంగా కృషి చేసింది. ఈ చట్టం పేటెంట్ డ్రగ్స్ రివర్స్ ఇంజనీరింగ్ను సుసాధ్యం చేయడం వల్లే భారతీయ ఫార్మా సంస్థలు విశేష ప్రగతి సాధించగలిగాయి. భారతీయ వైజ్ఞానిక పారిశ్రామిక మండలి సిఎన్ఐఆర్ ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనలు కూడా మన ఫార్మా రంగం పురోగతికి విశేషంగా తోడ్పడ్డాయి. దీంతో ఐడిపిఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు తక్కువ ధరకు నాణ్యమైన మందుల్ని సరఫరా చేశాయి. అయితే 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తరువాత ఈ ప్రభుత్వ రంగ ఫార్మా సంస్థలను పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా అవి పూర్తిగా ఖాయిలా పడ్డాయి. 2000 సంవత్సరం తర్వాత అమల్లోకి వచ్చిన కొత్త పేటెంట్ చట్టం వెసులుబాటుతో ప్రైవేట్ ఫార్మా సంస్థలు తక్కువ వ్యయంతో ఔషధాలను తయారు చేసి విదేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేయడం ప్రారంభించాయి. దేశంలో పెద్ద ఎత్తున మందులను తయారు చేయడానికి ప్రాధాన్యమిస్తున్నందున ప్రభుత్వం నుంచి ప్రైవేట్ ఫార్మా సంస్థలు పలు రాయితీలను కోరుతున్నాయి. ప్రభుత్వమేమో కొన్ని ఏపీఐల ఎగుమతిపై నిషేధం విధించింది. ఏమైనా ఎగుమతి మార్కెట్లను సంరక్షించుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్య భద్రత సమకూర్చడమే లక్ష్యమైతే కొన్ని సంస్థాగత మార్పులను తప్పనిసరిగా సాధించవలసి ఉన్నది. ఔషధ తయారీ రంగంలో ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ సంపూర్ణ స్వావలంబన సాధించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకు సిఎస్ఐఆర్ ల్యాబ్స్లో ఔషధాల సంబంధిత పరిశోధన, అభివృద్ధికి నిధులు మరింతగా సమకూర్చవలసిన అవసరం ఉంది. ప్రైవేట్ ఫార్మా సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తూనే ఐడిపిఎల్ లాంటి ప్రభుత్వ రంగ ఫార్మా సంస్థలను పునరుద్ధరించి తీరాలి.
అత్యవసర మందులను దేశంలోనే తయారు చేసి వాటిని చౌక ధరలకు ప్రజానీకానికి అందుబాటులో ఉంచడమే లక్ష్యం కావాలి. ప్రజారోగ్య అవసరాలకు అనుగుణంగా దేశీయ ఫార్మా పారిశ్రామిక రంగాన్ని తీర్చిదిద్దేందుకు ప్రస్తుతం రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఫార్మాస్యూటికల్స్ విభాగాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నియంత్రణలోకి తీసుకురావాలి. ప్రాథమిక ఆరోగ్య భద్రతా వ్యవస్థను పటిష్టం చేయడం, దేశ ప్రజల ఆరోగ్య సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా ఔషధ తయారీ రంగాన్ని తీర్చిదిద్దడం భారత్ తక్షణ కర్తవ్యాలనే సత్యాన్ని కరోనా కల్లోలం స్పష్టం చేస్తోంది. దీనికి తోడు విధానపరమైన అలసత్వానికి తక్షణమే తిలోదకాలివ్వాలి. గ్రామస్థాయి నుంచి ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టపరచాలి. ఈ విషయంలో కేరళ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. కరోనా టైంలో కేరళ సమర్థంగా వ్యవహరించిందని గుర్తు చేస్తున్నారు. ఎక్కడైతే ప్రభుత్వ ఆసుపత్రులు సమర్థంగా వ్యవహరిస్తాయో అక్కడ ప్రైవేటు వైద్యానికి తావుండదు. సర్కారీ వైద్యంపై ప్రజలు నమ్మకం కోల్పోయినప్పుడే కార్పొరేట్ ఆసుపత్రులు రంగప్రవేశం చేసి కాసులు దండుకుంటున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు ఇకనైనా మానవాభివృద్ధి సూచీల్లో కీలకమైన ఆరోగ్య రంగానికి పట్టిన బూజు వదిలించాలనే సూచనలు వస్తున్నాయి.